సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న ఎస్బీఐ వైఖరికి నిరసనగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. రాజకీయ పార్టీలకు నగదుగా మార్చుకున్న ఎన్నికల బాండ్లపై వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు షరతులు విధించింది. దీనికి కొంత సమయం ఇవ్వాలని ఎస్బీఐ కోరడాన్ని నిరసిస్తూ గన్ బ్రౌన్జీ ఎస్బీఐ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సిపిఐ వెంటనే ఎస్బీఐ చైర్మన్ ఎన్నికల బాండ్ను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశాయి. బీజేపీ అవినీతిని కాపాడుతున్న ఎన్నికల బాండ్లతో ఎన్నికలను వ్యాపారం చేస్తున్న బీజేపీ ఎన్నికల బాండ్ల పేరుతోటి బీజేపీ మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల డబ్బుల్ని సమకూర్చుకొని ఎన్నికలను పూర్తిగా అవినీతిమయం చేస్తున్నాయి. ఎన్నికల మొత్తాన్ని వ్యాపారమయం చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా సిపిఎం వామపక్షాలు దేశవ్యాప్తంగా అన్ని పక్షాలు కూడా ఈరోజు ఎస్బీఐని ఎన్నికల బాండ్లు ఎవరి దగ్గర కొన్నారు, ఎవరికి అందాయి, ఈ వివరాలన్నీ బహిర్గతం చేయమని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా అమలు చేయకుండా ఈ రకమైన దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అందులోని వివరాలను దాచిపెడుతుంది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఈరోజు హైదరాబాద్లో ఈ ఆందోళన కార్యక్రమం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజల ముందు మొత్తం ఎన్నికల బాండ్ల వివరాలన్నిటి కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.